నీ మెదడు పనిచేస్తుందని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొంచెం మెదడు ఈ కేసు మీద కూడా పెట్టు. ఏది ఏమైనా సరే భీమ్ ఏదైనా గొప్ప పని చేసి చూపించాల్సి ఉంటుంది. దాంతో ఎవ్వరు వాడిని ఎగతాళి చేయరు. జీవితంలో చాలా చాలా పని చెయ్యాలి నువ్వు. మేం కన్న కలల్ని నెరవేరుస్తూ ఉండాలి నువ్వు. ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? ఏం లేదు, ఏదో ఊరికే. చెప్పండి, ఏమైంది? నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఒకసారి నాన్నతో వాదించాను. నేను ఎక్కడో బ్యారిస్టర్ను నల్లకోటలో చూశాను. అప్పుడు నేనేం చేశానంటే ఒక నల్ల గొంగడిని కప్పుకొని నన్ను బ్యారిస్టర్ అనుకున్నాను. ఇక నాన్నతో చాలా వాదించాను. తర్వాతి రోజే మా అమ్మ ఆ నల్ల గొంగడిని తదేకంగా చూస్తోంది. బాల అన్నయ్య అడిగాడు, అమ్మా మీరు ఈ గొంగడిని ఎందుకలా చూస్తున్నారు అని. దానికి అమ్మ జవాబేం చెప్పిందో తెలుసా? నిన్న రాత్రి ఎలా అయితే నల్ల గొంగడిని కప్పుకొని మన భీమ్ తనని తాను బ్యారిస్టర్ అనుకున్నాడో అలా నిజంగానే నల్ల గొంగడికి బదులు వాడు నల్ల కోటును వేసుకోగలడా? అంటే నిజంగానే మన భీమ్ బ్యారిస్టర్ కాగలడా? ఒకవేళ వాడు బ్యారిస్టర్ అయిపోతే అది నా జీవితంలోనే అన్నింటికంటే పెద్ద సంతోషం అవుతుంది. గర్వపడతాను అంది. ఈరోజు ఈ ఫైల్ ఆఫీస్లో ఈరోజు బ్యారిస్టర్ సార్ నాకు ఇచ్చారు. కేసు ఫైల్ నన్ను చదవమని చెప్పారు. మొత్తం బ్యారిస్టర్ ప్రపంచంలో ఇదే నా మొట్టమొదటి అడుగు. కానీ ఈరోజు అమ్మ లేదు. ఈరోజు
అమ్మ లేదు. ఊరుకోండి. అయినా మీకెవరు చెప్పారు మీ అమ్మ లేదని? మీరే చెప్పారు కదా మీ అమ్మ పైన ఆకాశంలోకెళ్ళి ఒక నక్షత్రంలో మారి మిమ్మల్ని చూస్తోందని. ఇక ఆవిడ మిమ్మల్ని ఇలా ఏడవడం చూస్తే ఆవిడ సంతోషపడుతుందా? నువ్వు చెప్పింది నిజమే. నిజమే కదా. అందుకే ఇక ఏడవడం ఆపేయండి. ఇక చాలు. అన్నట్టు అభినందనలు బ్యారిస్టర్ గారు. నేనింకా బ్యారిస్టర్ని కాలేదు. కానీ నా దృష్టిలో అయిపోయారు కదా. అలా అంటే నేనేమనాలి? పద, పండితులు గారి కూతుర్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. మాటి మాటికి ఆ భీం వెంబడి పరిగెత్తి విప్లవకారిని కావాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు అర్థమవుతోంది కదా రమా, ఈ మధ్య నువ్వు బాగా ఎగడ్డం మొదలెట్టావు. కొంచెం నొప్పి పెడుతుంది. అప్పుడే నీకు నీ స్థానం అలాగే నేల కనిపిస్తుంది కదా. లేదు, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. పద, హాస్పిటల్కు పద. హాస్పిటల్ నుంచి ఇంటికెళ్ళు. వద్దొద్దు, నేను మీకు ఉద్యోగం దొరికిందా లేదా అని చూడ్డానికి వచ్చాను అంతే. నేను ఇంటికి వెళ్తాను, మీరు వెళ్ళండి. అత్తయ్య, పులియా పిన్ని చెప్పింది నిజమే. ఆయన బంగారు గొలుసు ఇచ్చినా కూడా ఊరుకునే రకం కాదు. రేపు మళ్ళీ మనల్ని వేరే దేనికోసమైనా భయపెడతాడు. జీవితం కేవలం భయంతో అలాగే మాట్లాడుతూనే గడిచిపోతుంది. అత్తయ్య, మన ఆడవాళ్ళం భయపడేది ఇందుకే కదా. ఒకవేళ మన భర్తలు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మన జీవితం ఎలా సాగుతుంది అని. నేను కేవలం ఎందుకు ఆలోచిస్తున్నానంటే, నేను కూడా ఏదైనా పని వెతుక్కుందామని. అమ్మా నాన్నలు నన్ను కూడా చదివించారు కదా. ఒక్కసారి 2 రాళ్లు సంపాదించే యోగ్యత వస్తే బహుశా జీవితం దానికదే చక్కబడుతుందేమో. అలాంటప్పుడు ఈయన కూడా ధైర్యం చేయలేడు ఇలా వచ్చి మనల్ని అవమానించడానికి. నువ్వు అన్నది నిజమే, కానీ నీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళెవరు? అన్నయ్య, భీమ్, ఆనంద్ వాళ్ళకే కష్టంగా ఉద్యోగాలు దొరికాయి. ఇక నీకెక్కడ దొరుకుతుంది? ఇది మర్చిపోయావా నువ్వు ఒక అమ్మాయివని? మీరన్నది నిజమే అత్తయ్య, కానీ ఏదో ఒకటి ఆలోచించాలి కదా. మన ఆడవాళ్ల జీవితాలు ఇలాగే ఉంటాయి తల్లి. ఇతరుల గురించి ఆలోచించడంలో, ఇతరుల గురించి ఏదైనా చెయ్యడంలో, ఇదే సంఘర్షణలో గడిచిపోతాయి. అయినా మనం ఏమీ చెయ్యలేము. మీరిద్దరూ రమణ్ ఎక్కడైనా చూసారా? ఎందుకు? ఏమైంది? ఏమవుతుంది? ఇంటి చిన్న కోడలు కనిపించడం లేదు. ఇక తనను వెతకడం ఇంటి పెద్ద కోడలు కర్తవ్యం కదా. లక్ష్మి, ఒకవేళ ఇలాంటి కర్తవ్యం నాకు కూడా అర్థమై ఉంటే నేను, నువ్వు అలాగే జీజాబాయి ఇంట్లోంచి బయటికెళ్ళడం కష్టంగా మార్చేదాన్ని. భీమ్ వెంట అందరి కళ్ళు పడ్డం తక్కువ అయ్యాయనా? నువ్వు రమ వెంట పడుతున్నావు. మంజుల,
చూసావా, జీవితంలో ఇదే ఆట నాకు అర్థం కావడం లేదు. నువ్వింత మంచిదానివి, నువ్వు మీ అత్తారింట్లో అందర్నీ అంతా బాగా చూసుకుంటున్నావు. కానీ మీ అత్తారింటి వాళ్ళు ఇలా ఉన్నారు. ఇక ఈ లక్ష్మి, అంత మంచి భర్త దొరికాడు, ఇంత మంచి అత్తారిల్లు దొరికింది, కానీ ఈ మంచితనం తనకు అర్థం కావడం లేదు. మంజుల, ఈరోజు మీ బాబాయ్ చాలా గుర్తుకొస్తోంది. తను కూడా ఇలాగే నా జుట్టుకు నూనె రాసి నా జుట్టు దువ్వుతూ ఉండేది. ఒకవేళ తను బతికే ఉంటే బహుశా ఇదంతా ఇలా జరుగుండేది కాదేమో. అత్తయ్య, ఈ రమ ఎక్కడ కనిపించడం లేదు. మళ్ళీ ఆ భీం వెనకే వెళ్ళుంటుంది. కట్టెలు తీసుకురావడానికి వెళ్ళాను. రమా, భీమ్ను తీసుకురాలేదా? భర్త అత్తారిల్లు ఇద్దరి మధ్య సమతుల్యత పెంచడం కోసం ఏం చేయాలో అది చేస్తాను కదా. అత్తయ్య ఇంకా ఆనందన్నయ్య కూడా వచ్చేవాళ్లే, కానీ ఏవో పనుల్లో పడిపోయారు. ఏం పర్వాలేదు, కానీ నేను ఏం ఆలోచిస్తున్నానంటే మీరందరూ మాకు ఎంతో సహాయం చేశారు. నేను మీ సమస్యలు కొన్ని తగ్గించగలిగితే బావుండు. ఇవన్నీ వదిలేయండి పంతులు గారు. వీలైనంత త్వరగా తనకు నయం కావాలి. ఎలాగూ నయమైపోతుంది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈరోజు తనను ఇంటికి తీసుకెళ్ళొచ్చని. అందుకే ఈరోజు సాయంత్రం రైలుకే నేను సతారా వెళ్ళిపోదామనుకుంటున్నాను. అలాగే భీమరావు, నీకు కూడా వీలు దొరికితే సతారాకు తప్పకుండా రావాలి. నేను సంతోషపడతాను. అవునన్నయ్య, మేము కొందరు అమ్మాయిలం కలిసి చదువుకుంటున్నాం. ఇక మాకు ప్రేరణ కలిగింది మీ వల్లే. ఒకవేళ మీరు సతారాకొచ్చారంటే మా స్నేహితురాళ్ళంతా మిమ్మల్ని చూస్తే సంతోషపడతారు. తప్పకుండా. నేను కూడా సతారాకు రావాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. అన్నట్టు అన్నయ్య, నిన్నటి భోజనం చాలా బాగుంది. అవును భీమరావు, నిన్నటి భోజనం చాలా రుచిగా ఉంది. సరే, మీరందరూ మాట్లాడుతూ ఉండండి. ఈలోపు నేను ఆసుపత్రి కాగితాల పనులన్నీ పూర్తి చేసుకొని వస్తాను. అలాగే. భీమరావు, నీతో నేను కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. అలా వెళ్ళి మాట్లాడుకుందాం, పద. ఏమైంది? విషయం ఏంటి? అది భీమ్, నాకు కూడా బొంబాయిలోనే ఉండాలని ఉంది. ఇక్కడే ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు సతారాలో ఉండాలనిపించడం లేదు. నరకంగా అనిపిస్తోంది. అందుకు నువ్వేం ఆందోళన పడకో. నేను మీ అందరికి భారంగా ఏం మారను. నేనేదైనా పని పాట చేసి నా ఖర్చులకు నేను డబ్బు సంపాదించుకుంటాను. కొన్ని రోజులకు మాత్రమే. అది కూడా కేవలం నీది ఇంకా రామ్జీ సహాయం కావాలి. ఎందుకంటే కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండటానికి. ప్రపంచం మొత్తానికి ఇలాగే ఉపకారం చేస్తూ ఉండండి. కేవలం పడుకోవడం మాత్రమే కాదు, పొద్దున చాయ్, అల్పాహారం, నూనె, సబ్బు అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మిత్రుడు ఆయనకైతే ఇక భారం మేం మోయాల్సి ఉంటుంది. డబ్బులు మొత్తం ఉన్నాయా? ఉన్నాయి. నేను రామ్జీ ఇంకా భీమరావు ఎవరికి చెప్పను మీరు వాళ్ళ ఇంటి భోజనం చేశారని.
కానీ ఒకవేళ మీరే స్వయంగా మీ ఇష్టంతో వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. సరే, మీరు వెళ్ళండి. ధన్యవాదాలండి. లేదు, నేను రామ్జీ ఇంకా భీమరావుకు చెప్పలేను నేను మీ ఇంటి భోజనం చేశానని. ఎప్పటికీ చెప్పలేను. మధ్యాహ్నం నుండి సాయంత్రం అయిపోయింది. ఇంటల్లుడు బయటే కూర్చొని ఉన్నాడు, కానీ ఎవరు భోజనం తీసుకురాలేదు. అసలు ఇక్కడ మధ్యాహ్న భోజనం వండతారా లేదా, లేక అందరికందరూ నీళ్లు తాగి బ్రతుకుతున్నారా? అయినా భోజనంతో పాటే సిగ్గు లజ్జ అడుగంటుంటే చెప్పండి. అసలు మీ అదృష్టమే బాగలేదు. అరే, అత్తారింటి వాళ్ళు అడగలేదు సరే, కనీసం భార్య అయినా తినమని అడుగుండాల్సింది కదా. ఇక భార్య గురించి ఎవరు వివరిస్తున్నారు? కట్టుకున్న భార్య నిప్పు పెట్టుకుని చనిపోయిన వాళ్ళ. మాటలు తగ్గించుకో మంజుల, లేదంటే మర్యాద ఉండదు. ఎందుకు తగ్గించుకోవాలి? ఎందుకు? మంజుల వదిన అబద్ధం ఏమీ చెప్పడం లేదే. అయినా అందరు ఇదే చెప్తుంటారు, మీరు కట్టుకున్న భార్య మీతో వేగలేక నిప్పంటించుకుందని. అది తప్పు. అవన్నీ పుకార్లు. అవును, తప్పప్పుల సంగతి నాకు తెలీదు, కానీ మీరు కాసేపటి దాకా శాంతంగా ఉంటే బాగుంటుంది. తీసుకోండి, భోజనం చేయండి. నువ్వు నా కోసం భోజనం తీసుకొచ్చావా? నేను ఈ భోజనం తినాలా? కేవలం ఒక్క కూర. వెళ్ళి 3-4 కూరలు తీసుకురా, అప్పుడు తింటాను. వెళ్ళు వెళ్ళు. అయితే మరి పస్తులుండండి, లేదంటే ఆయనకు చెప్పండి, ఆయన మీకోసం భోజనం తీసుకొస్తారు. రమా, ఆయన ఇంటి అల్లుడు. మేము ఆయనకి 3 కూరలు వండి పెడతాం, లేకపోతే 4 పెడతాం. నీకెందుకు? అత్తయ్య, విషయం ఏదైనా కావచ్చు, ఒకవేళ మాకు ముందుగా తెలుసుంటే 3 కూరలు వండేవాళ్ళం. రమా, వెళ్ళి మరో 2 కూరలు వండు. ఏం అవసరం లేదు. ఆయన కేవలం ఇక్కడ బయట కూర్చొని మనల్ని అవమానిస్తున్నారంతే. నేను కూడా అత్తారింట్లో ఉన్నాను. అక్కడ ఏ రకమైన 3 రకాల కూరలు తిన్నారో నాకు మొత్తం తెలుసు. నేను అక్కడ తినేవాడిని కాదు, కానీ ఇక్కడ తింటాను. నేను ఈ ఇంటల్లుడిని. మీ ఇంట్లో వాళ్ళు నన్ను వెతికి మరీ నీతో పెళ్లి చేశారు. వెళ్ళి త్వరగా వండి తీసుకురా. చూడు బాబు, మీరు శాంతించండి. మీకేం కావాలో అది లభిస్తుంది. జీజాబాయ్, వెళ్ళు, లోపలికెళ్ళి కూరలుండు. పద. రా మంగేష్. ఇదిగో, ఇదే మేము ఉండే ఇల్లు. మంగేష్, ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నావు? మేమంతా కలిసే ఉంటున్నాం ఈ ఇంట్లో. తను ఆనంద్ భార్య లక్ష్మి. రమ మీకు ఎలాగో తెలుసు కదా. ఇక తనను గుర్తుపట్టావా? ఎవరో? తను మంజుల. నువ్వెంత పెద్దదాని అయిపోయావు, గుర్తుపట్టనే లేదు నేను. ఇక వీళ్ళందరూ మాతో పాటు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇతను మంగేష్. మేం సతారాలో కలిసి ఉండేవాళ్ళం. ఇక బొంబాయి సతారా ఇదే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకింత సమయం పట్టింది. జాతి, మతం, ధర్మం ఇవేవి ఉండవు. మనందరం సమానమే. రామ్జీ ఇంకా ఈయన కుటుంబాన్ని మేము సతారాలో చాలా ఇబ్బందులు పెట్టాం. కానీ విధిరాత చూడండి, నేను ఈరోజు ఈయన ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఆగానంద్, ఇప్పుడు నువ్వు పెద్ద జాతి వాడివైపోయావు. ఇంట్లోకి రావడానికి ముందు ఒకసారి ఆలోచించు. నువ్వు మాలాంటి వాళ్ళ
అంటరాని జాతి వాళ్ల మధ్య ఉండగలవో లేదో. చూడు బాబు, నా ఒక్క మాట జాగ్రత్తగా విను. నేను చిన్న జాతి వాణ్ణి, అంటరాని వాణ్ణి. అందుకు నేను బాధపడడం లేదు. నేను నా జీవితం మొత్తంలో నా జాతి ఎప్పుడూ దాచిపెట్టలేదు, అలాగే ఎప్పటికీ దాచను కూడా.